రోజు మా ఇంట్లో శనగగారెలు చేస్తున్నాం. కేజీన్నర పిండికి 200 గ్రాముల పల్లీల పొడి వేస్తున్నాం. పల్లీల పొడి ఎక్కువ వేసిన కొద్దీ అప్పలు అనేవి మరీ మెత్తగా జిగుట్లు ఎక్కువ అవుతాయి. నువ్వులు మీ ఇష్టం, మేమైతే 100 గ్రాములు పోస్తున్నాం. 200 అయినా పోసుకోవచ్చు, మీ ఇష్టం. కారం ఉప్పు తగినంత, మీకు ఎంత కావాలనుకున్న వాళ్ళు అంత తీసుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇప్పుడు వామ వేసుకుంటున్నాం, అంటే ఇట్లా ఇప్పుడు జీలకర్ర వేసుకుంటాం. జీలకర్ర టేస్ట్ కోసం. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అనేది లేకుంటే టేస్ట్ బాగోదు, కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ ఇందులో వేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది శనగగారెలు అంటారు, కొంతమంది కట్టెగారెలు అంటారు, కొంతమంది చెక్కలు అంటారు. ఎవరు లూజ్ అయితే అప్పాలు చేయడానికి రావు. పిండిని ఈ విధంగా గట్టి కలుపుకోవాలి. అంటే లూజ్ కలిపితే అప్పలు అనేవి చేయడానికి రావు. ఇక ఇట్లా చేస్తే ఇట్లా రావాలి, లూజ్గా ఉండొద్దు. ఇప్పుడు ఇట్లా ప్రెస్ మీద వచ్చిన చేతిని వచ్చినా నీట్గా వస్తాయి, పలగకుండా. ఇట్లా ఉండలు చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు. మీకు పెద్ద కావాలంటే అప్ప పెద్ద ఉండ పెట్టుకుంటే అప్ప పెద్దగా అవుతుంది. మేమైతే పూరి ప్రెస్లో వస్తున్నాం. పిండి అనేది మంచిగా కలిస్తే అప్ప ఇట్లా పలుచగా నీట్గా వస్తుంది. ఎక్కడ పలుగులు చూడండి, ఎక్కడ లేదు చూడండి. ఇక చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో, ఎంత పలుసగా ఉందో. అప్ప ఎంత పలుసగా ఉంటే అంత వస్తుంది. స్టవ్ మీద ముగ్గురు పెట్టి నూనె పోసుకున్నాం. నూనె మంచి దానికి అప్పలు వేస్తాం. నూనె వేడండి, ఇప్పుడు అప్పలు వేసుకున్నాం. ఎర్రగాని అప్పలు తీసుకుంటాం. చేయడం అయిపోయింది. అప్పలు చేయడం